రియల్ ఎస్టేట్ మార్కెట్‌కి మొన్న జరిగిన బడ్జెట్‌లో గవర్నమెంట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ని 20 నుంచి 12.5కి తగ్గించారు. 12.5కి తగ్గించారు కదా! ఎందుకు షాక్ అంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది. అంటే మీరు ఒక ప్రాపర్టీని కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మేస్తే మొత్తం గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లేషన్‌ని తీసేసి ట్యాక్స్ కడితే సరిపోయేది. ఇదొక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. మీరు ₹100కి ఒక ప్రాపర్టీని కొని 4 ఇయర్స్‌కి దాన్ని 500కి అమ్మేశారనుకోండి. 400కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన ₹100 ప్లస్ మీరు హోల్డ్ చేసిన టైం పీరియడ్‌లో పెరిగిన ఇన్ఫ్లేషన్‌ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ 50% అనుకుంటే ఈరోజు ఆ ₹100 వాల్యూ 150 అవుతుంది. ఈ 150ని తీసేసి వచ్చిన 350 మీద ట్యాక్స్ కడితే సరిపోయేది. ఇదే ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే. కానీ ఇప్పుడేమో అదంతా ఏం లేదు. 100కి కొన్నావా, 500కి అమ్మేసావా, 400కి ట్యాక్స్ కట్టు అంతే.